రైట్ ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నాడు. నరేష్ చెప్పండి, మొత్తానికి ఓట్ల లెక్కింపుకు సంబంధించి సరళికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఏమన్నా బయటకి ఏమన్నా విషయాలు బయటకు వచ్చాయా? మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటలకు కౌంటింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రాన్ని ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేశారు. భూత్పూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ను కూడా లెక్కించారు. ప్రస్తుతానికి ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి బాక్సులను బయటకు తీసుకొచ్చి డ్రమ్ముల్లో మొత్తం ఖాళీ చేశారు. ఖాళీ చేసిన తర్వాత ఆ ఓట్లను ఒక్కొక్కటి కూడా అభ్యర్థులకు చూపిస్తూ వారికి సంబంధించినటువంటి గుర్తుకు బాక్స్ ఏర్పాటు చేశారు. ఆ బాక్స్ లో వేస్తూ ఉన్నారు. మరొక గంటన్నర సేపట్లోనే భూత్పూర్ మున్సిపాలిటీ ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు దేవరకద్ర మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేశారు. అక్కడ కూడా 12 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 12 టేబుళ్లకు సంబంధించి మొత్తం 23 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. 23 బ్యాలెట్ బాక్సులకు ఓపెన్ ఇప్పటికే చేశారు. అక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధికంగా దేవరకద్ర మున్సిపాలిటీలోనే 85% పోలింగ్ నమోదైంది. ఆ ఫలితం కూడా దాదాపుగా గంటన్నర సేపట్లోనే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. దాదాపుగా గంట సేపు వరకు కూడా అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపించడానికే సరిపోయింది. 8 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఒక 5 నిమిషాల క్రితమే ప్రారంభమైంది. దాదాపు 60 నగర్ కార్పొరేషన్ పరిధిలో 59 డివిజన్లకు ఎన్నికలయ్యాయి. ఒక్క డివిజన్ ఏకగ్రీవం అయ్యింది. 59 డివిజన్లకు సంబంధించి 2 రౌండ్లలో ఫలితాలను లెక్కించనున్నారు. మొత్తం ఫస్ట్ 30 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులను లోపలికి పంపించారు. అవి అయిపోయిన తర్వాత మిగతా 29 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. సాయంత్రం వరకు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఫలితాలు వెల్లడవడానికి ఆలస్యం అవుతుంది. సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడేటటువంటి అవకాశం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న వారిని తప్ప ఎవరిని కూడా అధికారులు లోపలికి పంపించట్లేదు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం కౌంటింగ్ ఏజెంటు అభ్యర్థిని ఇద్దరిని లోపలికి పంపించారు. మిగతా మున్సిపాలిటీలు, చిన్న మున్సిపాలిటీలు కేవలం 1000 ఓట్లు మాత్రమే పోలైనటువంటి భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్ లేదా అభ్యర్థి ఇద్దరిలో ఎవరన్నా ఒకరిని మాత్రమే లోపలికి పంపించారు. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై నడుస్తా ఉంది. మరొక గంటన్నర పాటు ఈ చిన్న మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా వెలువడతాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తయింది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఇటు అలంపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవమైంది. ఇటు మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఆ ఎన్నిక వాయిదా పడింది. మరోవైపు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక వార్డు ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. ఈ 3 మినహా మిగతా వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చిన్న మున్సిపాలిటీలు భూత్పూరు, దేవరకద్ర, ఆత్మకూరు, అమరచింత ఇటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి చాలా వేగంగా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు పట్టణ ఓటర్ అంతా కూడా ఏం తీర్పిచ్చారు, ఎవరికి ఓటు వేశారనేటటువంటి దాని మీద చాలా ఆసక్తి నెలకొంది. అభ్యర్థులంతా కూడా అభ్యర్థుల అనుచరులు, ఆయా పార్టీల అనుచరులు, కార్యకర్తలంతా కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు ఏంటి అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. పోలీసులు 480 మంది పోలీసులతోటి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఇద్దరు సిబ్బందితో పాటు ఆర్ఓ ఉంటారు. ఆ ఆర్ఓ దానికి సంబంధించినటువంటి చెల్లని ఓట్లను ఫైనల్ చేయడంలో ఆర్ఓ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది. ప్రతి బ్యాలెట్ పేపర్ ను అభ్యర్థులందరికీ కూడా చూపించిన తర్వాతనే, దాన్ని ఓకే అన్న తర్వాతనే ఆ ఓటు చెల్లుబాటుగా పరిగణిస్తారు. చెల్లని ఓట్లను నిర్ణయించేటటువంటి అధికారము ఆర్ఓకి ఉంటుంది. ఆర్ఓ అధికారంతో ఆ చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లు అనేటటువంటి దాని మీద తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సురేష్.